క్రీస్తునందు సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరు బాగున్నారండి? అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంగ్లీష్లో హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదాం. మార్గర్ రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకు పరలోకమందున్నమాట. పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా కూడికంతట్లో మీరే ముందు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి రోజున తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: నూతన సంవత్సరములో నీవు బహుగా ఫలించాలంటే ఏం చేయాలి? నూతన సంవత్సరములో, క్రొత్త సంవత్సరం అనుకోండి, క్రొత్త సంవత్సరంలో నీవు బహుగా ఫలించాలి అని అంటే ఏం చేయాలి? నువ్వు బహుగా ఫలించాలి అని అంటే దేవుడు చెబుతున్న విషయం ఇక్కడ, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పెందల కాడనే లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుతున్నాడు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నీవు బహుగా ఫలించాలంటే నీలో ఏముండాలి అని అంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఎప్పుడు లేచి చేయాలి? రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. ప్రార్థన అప్పుడే ఎందుకు చేయాలి? ఎన్ని రావాలి? ఎప్పుడు వస్తాయి నీకు ఇవన్నీ? వాక్యం చదువుతుంటే ఒక్కొక్క మాటకే ఏంటి, ఎట్టుంది ఏంటి, ఇదేంటి, ఎట్టుంది ఏంటి, దీని అర్థం ఏంటి, ఎప్పుడు వస్తాయి అర్థాలు? చదివేటప్పుడు. ఎవరు చదివేటప్పుడు వచ్చినాయి? బైబిల్ గ్రంథంలో నపుంసకుడు కందాని క్రింద ఉన్న నపుంసకుడు, అతడు వాక్యం బైబుల్ యెషయా గ్రంథం చదివి ఎక్కడికే తిరునాలు అంటారుగా, ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళి రథం మీద వెళ్ళి వస్తా ఆ గ్రంథం, అప్పుడున్న గ్రంథం యెషయా గ్రంథం, ఆ గ్రంథం కొనుక్కొని రథం ఎక్కి వస్తూ ఉంటే దాన్ని చదువుతూ ఉన్నాం. అందులో చదువుతూ ఉంటే వెంటనే తండ్రి అయిన దేవుడు పిలుపు చక్కగా హ్యాపీగా సంతోషంగా సంఘాన్ని కట్టుకున్నాడు. ఇప్పుడు మీకులాగే కష్టపడి అవి చేసి సంఘాన్ని కట్టుకున్నాం. ఇట్లా కట్టుకున్న తర్వాత ఇక ఇప్పుడు మీరు ఉన్నారండి, ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు మీరు మారారు, సంఘంగా ఇప్పుడు కూడుకున్నారు. ఇప్పుడు దాకా మీకు వాక్యం చెప్పడానికి, రక్షణ నడిపించడానికి ఎంతో ప్రయాసపడి వచ్చాం. అంటే అక్కడ జరిగిన విషయం చెబుతున్నారు. వచ్చాం, ఇప్పుడు మీరు రక్షణ పొందారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారని అంటే, మేము రక్షణలోకి వచ్చాము, మా జీవితం మారిపోయింది, ఇప్పుడు ఆ సేవకునికి మేము ఏం చేయాలి? మంచిగా చూసుకోవాలి, ఏదైనా చక్కగా ఆత్మీయ తండ్రి చక్కగా చూసుకోవాలని మీరు అనుకుంటారు. ఆయన కూడా ఏమనుకుంటాడు? సేవకుడు, నేను ఇప్పుడు దాకా రక్షణ నడిపించడానికి కష్టపడ్డా, ఇప్పుడు రక్షణలో ఉన్నారు, ఇక పర్లేదు అని అమ్మాయ, ఇక ఏదైనా కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటాడు. ఇక నాకు తిరుగులే, ఇక చక్కగా ఉందా నేను అనుకుంటారా లేదా? ఈ సమయంలో తండ్రి అయిన దేవుడు పిలుపు, రథం వెళ్తుంది, రథం వెంబడి పడి ఉరుకు అంటాడు. రథంతో పాటు ఒకటి మాటల చక్కగా సంఘాన్ని కట్టుకోండు, ఎన్నో కట్టుకోండు. ఇప్పుడు వాళ్ళు పెట్టే తినుకుంటా ఆనందంగా. మరి కట్టడం అంటే అందరూ
అయ్యగారు అనుకుంటూ వచ్చి ప్రార్థన చేసి మరి భూకి పంపించడం, తర్వాత ఏయొకటి కాయలు పొలాలు బియ్యం ఇవన్నీ వస్తుంటాయి. చక్కగా తినే సమయానికి ఆయన అనుకుని ఉంటాడు. తినే సమయానికి దేవుడు ఏం చెప్పిండు? పిలుపు, లే, పరిగెత్తు అన్నాం. అన్నీ వదిలిపెట్టి రథంతో పాటు పరిగెడతారు. పరిగెత్తి ఆ రథం ఎక్కుతారు. ఎక్కిన తర్వాత ఏం చదువుతున్నాం అన్నాడు. చదువుతున్నా కానీ దాని అర్థం తెలియట్లా. చదువుతున్నా దాని అర్థం తెలియటం. మరి చెప్పేవాడు కావాలి కదా. చెప్పేవాడు లేకపోతే నాకు ఎలా తెలిసిద్ది? ఎలా తెలిసి చెప్పేవాడు లేకుండా అని అన్నప్పుడు అప్పుడు దాని అర్థం అప్పుడు చెబుతారు అనమాట. వదకు తీయబడిన గొర్రె పిల్ల ఎవరు? ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు అని ఆయనకి చెప్పడంతోనే ఆయన హృదయంలో యేసు దేవుని కుమారుడు అనే ఆలోచన వచ్చింది. వెంటనే నీళ్లు ఉంటాయి పక్కన. రథం ఆపు అంటాడు. ఎవరు? నపుంసకుడు. రథం ఆపిన తర్వాత అవిగో నీళ్లు. నాకు బాప్తిసం ఇవ్వటానికి ఆటంకం ఏంటి అన్నాడు. అప్పుడు పిలుపు అంటాడు, నువ్వు యేసుని దేవుని కుమారుడు అని నువ్వు విశ్వసిస్తే బాప్తిసం తీసుకోవచ్చు అన్నాడు. వెంటనే యేసు దేవుని కుమారుడు. నేను అన్నయ్య అడిగారా యేసు దేవుని కుమారుడని నమ్ముతున్నారని? ఆయన అడిగినప్పుడు నమ్ముతున్నాం అన్నప్పుడు ఏం చేస్తారు? బాప్తిసం ఇచ్చారు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నాడు అంటే, ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే వాక్యాన్ని ఏం చేయాలి? చదవాలి, ధ్యానించాలి. తర్వాత ప్రార్థన. ఎందుకు రేయి మొదటి జామునే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ప్రార్థన ఎందుకు చేశారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చేశారు అని అంటే, ఇప్పుడు ఆయన ఉన్న ప్రదేశంలో, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఆయన ఉన్న ప్రదేశంలోని శరీరధారి అయి ఉన్నారు. ఎంతమంది ఉంటారు? శిష్యులే 12 మంది. ఇంకా ఆడదో కూడా ఇంకెవరు ఉండారు? వీళ్ళందరూ ఉంటారు. ఆ టైంలో లెగుస్తారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మనిషి ఎప్పుడు లేచినా అంతమందిలో ఒక్క మనిషి అయినా గమనిస్తాం. ఒక్క మనిషి అయినా మెలుగుకుంటారు, ఒక్క మనిషి అయినా లెగుస్తారు. సప్పుడైతే కొంతమంది టక్కన లెగుస్తారు. ఇప్పుడు ఏళ్ళల్లో ఎవరో ఒక్కొక్కరు లెగుస్తారు. ఇప్పుడు అక్కడే ప్రార్థన చేసుకుని అనుకోండి, లెగుస్తారు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళు ఈడ పడుకున్నారు, ఆయన లేచి అక్కడ ప్రార్థన చేసుకుంటాడు అనుకోండి. వీడు లేచి, ప్రభా ఏం చేస్తాను ప్రభా అంటే ఇప్పుడు ఏం చేయాలి? తండ్రితో మాట్లాడుతాడు. ఎప్పుడైనా ప్రతి ఒక్కరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవునితో మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎవరితో మాట్లాడు? సృష్టికర్తతో మాట్లాడుతున్నాం. ఒక వ్యక్తి వచ్చారండి, ఇంటికాడికి వచ్చారు, బయట నుంచి ఒక వ్యక్తి వచ్చారు. ఇంట్లో ఉన్న పురుషుడు వెళ్ళి మాట్లాడుతుండో, ఇప్పుడు ఇంట్లో ఉన్న భార్య కానీ పిల్లలు కానీ ఇలా బంధువులు కానీ ఎవరైనా ఉన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఇక్కడ కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అక్కడికి వచ్చిండు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో ఉన్నవాడు మాట్లాడుతున్నారు, గట్టి గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయనకి ఎట్టుండిద్ది? ఈ చెప్పే ఆయనకి ఎట్టుండిద్ది? ఒకసారి ఆలోచించండి. డిస్టర్బెన్స్ ఉండేది లేదా? అప్పుడు ఏం చేస్తారు? ఈ చెప్పి ఆయన ఏం చేస్తారు? కోపం వచ్చిద్దే రాదా? అరవాడ అని అన్నప్పుడు ఆయనకి ఎట్టుండిద్ది? అసలు ఇదంతా ఎట్టుండిద్ది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనమైనా సరే దేవునితో మాట్లాడుకున్నాం. దేవునితో మాట్లాడుకునేటప్పుడు డిస్టర్బెన్స్ కనుక ఉంటే, బయట ఉన్న వ్యక్తి ఎవరైనా వచ్చి మాట్లాడితేనే, మనం ఎవరైనా మాట్లాడితేనే భూగోలు. మరి అలాంటిది దేవునితో మాట్లాడేటప్పుడు పక్కన వ్యక్తి మాట్లాడుతుంటే ఇప్పుడు ఆయనతో ఆపు చేసి వీళ్ళకి సమాధానం చెప్పాలి. అందుకని అస్సలు అదంతా కాకుండా ఎక్కడికి వెళ్ళారు? ఆయన పెందరకాడని లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే, ఎందుకు చాలా చీకటి ఉండగానే వెళ్ళారు అని అంటే, ఆ టైంలోని నువ్వు కొద్దిగా తెల్లారిన తర్వాతలే ఎవరో ఒక్కొక్కడు పిలుస్తారా లేదా? కనపడంగానే ఈ ఆడికి వెళ్తున్నాం, మరి లేకపోతే ఏంటి అయ్యి అని పిలుస్తారు. కానీ ఆ టైంలో లభిస్తే నువ్వు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడుకుంటావు? దేవునితో మాట్లాడుకుంటావు. ఎవరితో మాట్లాడుకునే వీలు ఉండవు. నేను చాలా సంవత్సరాలు ఇప్పుడు ఒక్కో సందర్భంలో తప్పదు కానండి, సందర్భంలో వెంటనే ఎవరన్నా ఏదన్నా సప్పుడు కానీ అవుతున్నా, లేకపోతే ఎవరైనా లెగుతున్నారు అనుకున్నా, వెంటనే గాన ఇంకొద్ది టైం ఉంది అనుకుంటే వెంటనే లేచి
ప్రార్థన చేసుకొని బైబిల్ తీసుకొని దేవునితో ముందు మాట్లాడు. ముందు మనం దేవునికే చెప్పాలి. కీర్తన గ్రంథం చెబుతారు దావీదు గారు, ఉదయమనే నా కంఠస్వరం నీకు వినబడును, నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉందును గాక అని చెప్తారు. ఉదయాన్నే లెగంగానే నీ కాలు భూమిని తాకంగానే నీ స్వరం ఎవరికి వినపడాలి? దేవునికి వినపడాలి. చాలా మంది ఉదయాన్నే లెగనే పేపర్ ఏది, తర్వాత ఫోన్ ఏది, తర్వాత టీవీలో ఈ చూడటం. చాలా మంది చేసే ఇవే. కానీ నువ్వు ఉదయం లెగంగానే కాలు కింద పెట్టంగానే నువ్వు దేవునితో మాట్లాడుకోవాలి. నువ్వు నూతన సంవత్సరంలో బహుగా ఫలించాలి అని అంటే ఇవి చేయాలి. నువ్వు ఉదయమునే దేవునితో మాట్లాడుకోవాలి. అన్ని ఏ మాటలు మాట్లాడటం కాదు, లేదా ఆడతేడితో మాట్లాడటం కాదు, అవి ఇవి చెప్పటం కాదు. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఉదయాన్నే లేచి అటుపోయి వచ్చి ఇటుపోయి వచ్చి ఆ పని చేసి ఈ పని చేసి ఊడ్చి అది చేసి ఇది చేసి తీరిగ్గా అప్పుడు వచ్చి అప్పుడు ప్రార్థన చేసుకుంటారు. ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి నీ కోసం వచ్చారనుకోండి, ఉన్నారనుకోండి, నువ్వు అన్నీ చేసి వచ్చిందాక చేసి వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి నీ కోసం వచ్చిండు, నువ్వు అన్నీ చేసుకున్నదాకా చూసి వస్తే అప్పుడు మాట్లాడితే ఎట్టుండిద్ది? ఒకసారి ఆలోచించండి. లేకపోతే నువ్వు ఒక సాటికి వెళ్ళావండి చెప్పడానికి, లేకపోతే వాళ్ళు నిన్ను పట్టించుకోవట్లేదు, నీతో మాట్లాడలేదు, అప్పుడు నీకు ఎలా ఉంటుంది? అర్థమైందండి? ఇవన్నీ మనకు లోకంలో బాధ కలిగింది కదా. అలాగే దేవునితో మనం దేవుణ్ణి బాధ పెట్టేవారుగా ఉండకుండా దేవునితో ఉదయమున లెగంగానే మన కంఠస్వరం ఆయనకు వినపడాలి. నీకు బైబుల్ వెంటనే నీకు దగ్గర ఉంటే ఎమ్మటనే లెగంగానే ఇట్ట పట్టుకొని నువ్వు మామూలు అంటే అట్టని కావని బైబుల్ తీసి ఒక అధ్యాయం చదివి 2 మాటలు చదివి ప్రార్థన చేసుకో. ఆ రోజంతా నీకు ఎలా ఉంటుందో తెలుసా? ఆనందంగా సంతోషంగా ఉంటుంది. మనం ఏదైనా ప్రతి ఒక్కటి దేవునికి చెప్పి చేయాలండి. చెప్పి చేయాలి ప్రతి ఒక్కటే. నువ్వు బయటికి వెళుతున్నా దేవునికి చెప్పి బయటికి వెళ్ళాలి. పని చేస్తున్నా దేవునికి చెప్పాలి. భోజనం చేస్తున్నా ప్రార్థన చేసుకొని తినాలి. నీళ్ళు తాగుతున్నా ప్రార్థన చేసుకొని తినాలి. ప్రతి ఒక్కటి కూడా ప్రార్థనతోనే ప్రారంభించాలి ఏదైనా కానీ. ఈ రోజున ప్రార్థన అనేది నీకు లేదు అని అంటే, నువ్వు చేయట్లేదు అని అంటే నీకు దేవుడు అంటే ఇష్టం లేదు. పైన భక్తే, లోపల లేదు శక్తి. అర్థమైందండి? ఏదోనే చేస్తున్నాం, ఏదోనే క్రైస్తవం, ఏదో నమ్ముకున్నాం అంతే. నీకు ఒక వ్యక్తి ఇష్టం. సరే ఆలోచించండి. ఇవన్నీ ఇక్కడ విషయాలు కొన్ని ఎందుకు చెబుతున్నానంటే అర్థం అవడానికి చెబుతున్నాను. ఒక వ్యక్తి ఇష్టం, ఆ వ్యక్తితో నువ్వేం చేస్తావు? ఎక్కువ మాట్లాడతారా లేదా? మాట్లాడతారు. కొద్దిసేపు కానీ మాట్లాడతారు. ఆ తర్వాత వ్యక్తి ఊరు వెళ్ళారు, ఇంకా వచ్చారా రాలేదా అనుకోండి. లేకపోతే ఏం చేస్తావు? ఫోన్ చేస్తావు. ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కలవలేదు అనుకోండి. ఒక రోజు చూసి 2 రోజులు చూసి ఏం చేస్తావు? వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి నెంబర్ ఉందా, మీ అమ్మాయి నెంబర్ ఉందా, ఆ నెంబర్ కలవట్లేదు, ఇంక పక్కనే నా నెంబర్ ఉంటే ఒకసారి ఇవ్వండి అంటారు. ఎందుకు? వాళ్ళతో మాట్లాడటానికి. అర్థమైందండి? అదే నీకు దేవునితో ఇష్టం ఉంటే నువ్వేం చేస్తావు? అస్తమానం నువ్వు ఆయనతోనే మాట్లాడుకుంటావు. నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ కూడా ఏమై ఉంటాయి? ప్రార్థనలు అయ్యే ఉంటాయి. నువ్వు కొత్త సంవత్సరంలో బహుగా ఫలించాలి అని అంటే నీలో ఏముండాలి? మొట్టమొదటి ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. రెండో విషయం ఏంటంటే నీలో వాక్యం ఉండాలి. వాక్యం ఎందుకనంటే నీ పాదములకు దీపం, నీ త్రోవకు వెలుగు, నిన్ను నడిపిస్తుంది వాక్యం. అర్థమైందండి? వాక్యం చదివినప్పుడు మనలో ఉన్న లోపాలు ఏదో ప్రతి ఒక్కటి అర్థమైపోతాయి. మన ముఖం అద్దం కాడికి వెళ్ళి చూసుకున్నప్పుడు ఏం కనపడిద్ది? మన ఫేస్ ఎట్టుందో ఏ విధంగా ఉందో అందులో కనపడిద్ది. ఏమైనా మచ్చలు ఉన్నాయా, ఏమైనా చికాకు ఉందా, లేకపోతే ఈ తల ఎట్టుంది, ఏది ఎట్టుంది, అన్ని అర్థంలో కనపడతాయా? కనపడతాయి. అలాగే బైబిల్ దగ్గరకు వచ్చి మనం చదివినప్పుడు మన రహస్య పాపములో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు తెలియపరుస్తాడు. తెలియపరిచినప్పుడు ఏం చేస్తావు? ఏం జరిగిద్ది? వాక్యం చదువుతున్నావు, నీ రహస్య పాపాలు ఏవైతే ఉన్నాయో తెలియపరిచిండు దేవుడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? ఒప్పుకుంటావు. ఎవరు ఒప్పించేస్తారు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రభా
నన్ను క్షమించు ప్రభా, ప్రభా నేను అక్కడికి చేసాను ప్రభా నన్ను క్షమించు ప్రభా, నువ్వేం చేస్తావు? నీ ప్రతి ఒక్క తప్పు కూడా ఒప్పుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు బాప్తిస్మం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడి నువ్వు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా పరిశుద్ధాత్ముడు మనలను ఉదక స్థానముతో ఆయన మనల్ని ఏం చేసిండంటే పరిశుద్ధపరిచిండు. అర్థమైందండి? పరిశుద్ధాత్మ దేవుడు మనలను పరిశుద్ధపరిచారు. అంటే మనలో ఏముండాలి అంటే తర్వాత రెండోది వాక్యం ఉండాలి. ఒకటి ప్రార్థన ఉండాలి, 2 వాక్యం ఉండాలి. మూడోది ఉండవలసినది ప్రాముఖ్యం అంటే ఈ 2 ప్రాముఖ్యమే. కానీ కొన్ని ఒక సందర్భంలో స్త్రీకి అయితే ఇది చాలా ముఖ్యం. అర్థమవుతుందంటే స్త్రీలకు ఇది చాలా ముఖ్యం. ఏంటిదనంటే ప్రవర్తన. పేతురు గారు రాసిన పత్రికలో చెబుతారు కదా, నీ భర్తకు వాక్యం ప్రార్థన తెలియకపోతే నీ పవిత్ర ప్రవర్తనను చూసి నీ భర్తను రాబట్టుకోవచ్చు అని చెబుతారు. అతనుకు ప్రార్థన తెలియదు, వాక్యం తెలియదు. అలా తెలియనప్పుడు నువ్వు ఎలా రాబట్టవచ్చు? నీ ప్రవర్తన ద్వారా అతన్నే రాబట్టవచ్చు. చాలా మంది ఎక్కువగా చూడండి, ఈ రోజున ఒకసాటికి మందిరానికి తల్లను పాప ఇద్దరు కూతురు కలిసి ప్రార్థనకి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత సేవకునితోని ఈ తల్లి చెబుతుందనమాట, అయ్యా నేను ప్రార్థన చేస్తా, నేను వాక్యం చెబుతా, అయ్యా నేను చాలా ఆమె గురించి చెప్పుకుంటుంది. నేను ఎంతోమంది సువార్తను చెబుతున్నా, చాలా మందిని మారుతున్నారు, ఇవన్నీ చెబుతున్నారు అని చెప్పిన తర్వాత పిల్లల్ని గమనించండి. పిల్లలు తల్లిదండ్రి ఏదైతే కలిగి ఉంటారో, ఏదైతే వాళ్ళు చేసేది చూస్తారో, మనం చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే అసలు ఇంటికాడ ఏం జరుగుద్ది అన్నది మొత్తం మనసులో పెట్టుకొని అదే చెబుతారు, అబద్ధం చెప్పరు. ఇప్పుడు అలా చెప్పేటప్పుడు ఆ సేవకుడితో ఈ కూతురు ఏం చెప్పిందంటే, అసలు మా అమ్మ మమ్మల్ని పడలేదండి, మా ఇంట్లో ఎప్పుడు గోలేనండి, అసలు మా ఇంట్లో మా అమ్మ మామూలుగా అరవదండి అని చెప్పిందంట చిన్న పాప. ఇప్పుడు ఏమేం చెప్పింది ఈ పాప? ఏం చెప్పింది చూసారండి? మన ప్రవర్తన చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు ఎంత భక్తి చేసినా నీ నోటికి కళ్ళం పెట్టుకోకపోతే నీ భక్తి అంతా వ్యర్థం అని చెబుతున్నా. నువ్వు ఎంతో ప్రార్థన చేస్తున్నావు, ఎన్నో వాక్యాలు చెబుతున్నావు, ఎన్నో చేస్తున్నావు, నీ నోరు కంట్రోల్లో లేకపోతే ఏ ప్రయోజనం? భక్తి అంతా వ్యర్థమే. అర్థమైందండి? నువ్వు భూమి మీద నువ్వు బహుగా ఫలించాలి అంటే నూతన సంవత్సరంలో నీ నోటిలో నుంచి బూతులు రాకూడదు, పోకిరి మాటలు రాకూడదు, సరసొక్తులు రాకూడదు. మరి నీ నోటిలో నుంచి ఏమి రావాలి అంటే కృతజ్ఞత వచనమే నీ నోటిలో నుంచి నువ్వు ఉచ్చరింపవాలి. మాట ఎంత ప్రమాదకరమైనంటే చాలా ప్రమాదకరమైనది మాట, చాలా భయంకరమైనది మాట. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమన లెక్క చెప్పాలి. ఒక యజమాని 3 ఉన్నారు ఆయన కింద. ఒకరికేమో 10 తలంతులు ఇచ్చిండు, 10 నాణ్యాలు అనుకోండి, 10 నాణ్యాలు. ఒకరికేమో 5 ఇచ్చిండు, ఒకరికేమో 1 ఇచ్చిండు. ఈయన ఇచ్చి ఊరు వెళ్ళిపోయాడు. మరలా తిరిగి ఆయన వచ్చిండు. వచ్చిన తర్వాత అయ్యా మీకు ఇచ్చినవి తీసుకురండి అన్న. తీసుకొచ్చినప్పుడు ఈ 10 ఇచ్చిన ఆయన తీసుకొచ్చి, అయ్యా నువ్వు నాకు 10 ఇచ్చిను, నేను దాన్ని 20 చేసిన, 10కి 10 చేశానని చెప్పినాడు. అబ్బా బడా మంచి దాసుడా, నమ్మకమైన వాడు, శబాష్ అని మెచ్చుకున్నాడు. తర్వాత 5 ఇచ్చిన ఆయన రమ్మాడు. 5 ఇచ్చిన ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన 5కి 5 చేసిండు, 10 చేసిండు. బడా మంచి దాసుడా అని మెచ్చుకున్నాడు. ఈ ఒక్కటే ఇచ్చిండు చూశారు, ఆయన పిలిచారు. పిలిచిన తర్వాత రమ్మన్నప్పుడు ఆ 1 ఇచ్చిన ఆయన తీసుకొచ్చి మరలా 1 అలాగే ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత అప్పుడు మరి ఏంటయ్యా మరి దీన్ని ఏంటిది అన్నప్పుడు,
అయ్యా నా వల్ల కాలేదు, నేను కొద్దిగా భయపడలే, అయ్యా నా వల్ల కాదు అని చెప్పుకోవాలి. ఈయన ఏం చెప్పాడు తెలుసా? నువ్వు విత్తన చోట కోయువాడువు, నువ్వు కఠినుడువు, నువ్వు అదంటావు ఇదంటావు అని నేను దాన్ని ఏం చేసినా మూట కట్టి దాచా, పాతి పెట్టా అని చెప్పిండు. ఆ సమాధానం చెప్తే యజమానుడి ముందు ఊరుకుంటాడా? అసలు ఎట్లుండితే ఒకసారి ఆలోచించండి. వెంటనే చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టే నీకు తీర్పు తీర్చబడు. వీడిని ఆ నాణ్యం మరి నువ్వు ఏమి చేయనప్పుడు అది నాకు ఇచ్చేయాల్సింది, సావుకారుల యొక్క పెట్టాల్సింది, నువ్వెందుకు తీసుకున్నావు అని చెప్పాడు. అతను మాట్లాడిన మాటకి కాళ్ళు చేతులు కట్టిన కటిక చీకటిలో పడేయమని చెప్పాడు. అర్థమైందండి? మాట ఎంత ప్రమాదం తెలుసండి. మన మాట మనం చెప్పుకునే దాన్ని బట్టి, మాట్లాడే దాన్ని బట్టే మన విలువ ఉంటుంది, మాటను బట్టే ఉంటుంది. ఇలా మాటలు అనేది చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మన ప్రవర్తన చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు బహుగా ఫలించాలంటే నూతన సంవత్సరంలో నీలో ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రవర్తన ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుంది. ఈ మూడు కలిసి ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు కాబట్టి జీవితం బాగుంటుంది. మరి ఈ నూతన సంవత్సరంలో మీరు బహుగా అన్ని విషయాల్లో ప్రియుడా వర్ధిల్లుచున్న ప్రకారం సౌఖ్యంగా నువ్వు అన్ని విషయాల్లో ఏమవ్వాలి? బహుగా ఫలించాలి. నువ్వు అన్ని విషయాల్లో ఫలించాలి. వాక్యంలో, ప్రార్థనలో, నీ పనుల్లో, అన్ని విషయాలు, నీ మాటలు, అన్ని విషయాలు నువ్వు ఏవాలి? బహుగా ఫలించాలి. నువ్వు బహుగా ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు బహుగా ఫలించడం వలన నా శిష్యులకు నా తండ్రి మహిమపరచబడును అని చెబుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మీరు బహుగా ఫలించేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. దేవుడిచ్చేది ఏంటి అని అంటే నూతన హృదయం, నూతన స్వభావం, నూతనత్వం, ఇవన్నీ కూడా దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు. ఈ నూతన సంవత్సరంలో మరి సంవత్సరం వెంట సంవత్సరం తర్వాత 2024 పోయింది, 2025 సంవత్సరం తర్వాత సంవత్సరం ఇస్తున్నాడంటే మనం ఇంకా ఆయనలో ఉండాలని, బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటాం. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాట ముగిస్తూ అందరికీ వందనాలు.